ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరి జీవితాలు బ్రహ్మాండంగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు స్వామి. అయితే ఈ సంక్రాంతి కానుకగా, తీపి కానుకగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో మహేష్ బాబు గారు, శ్రీలీల గారు, అలాగే మా ప్రకాష్ రాజ్ అన్న, రమ్యకృష్ణ, మా దొరగారు రావు రమేష్, మురళీ శర్మ గారు, అజయ్, వీళ్ళందరూ కూడా, మా రవి, అందరూ బాగా చేసిన సినిమా ఒక తీపి కానుకగా గుంటూరు కారం మీ ముందుకు వచ్చింది స్వామి. దీన్ని ఇంటిల్లపాది సరదాగా ఈ పండగ వాతావరణంలో సరదాగా చక్కగా ఆనందపరుస్తుంది మిమ్మల్ని. తప్పనిసరిగా థియేటర్లో పోయి చూసి ఆనందించండి స్వామి. పోతే ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే, ఎందుకో కొంతమంది దీన్ని ఏం బాగలేదు, పోయింది, దొబ్బేసిందని ఈ మాటలు మాట్లాడుతున్నారు స్వామి. సరే, అందరికీ నచ్చాలని లేదు, కొందరికి నచ్చిద్ది, కొందరికి నచ్చదు. విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, సినిమా చూడనోళ్ళు కూడా సినిమా బాగలేదంట, పోయిందంట, ఈ అంటతోనే పెద్ద తంట అవుతుంది స్వామి. చూడకుండానే, సినిమా చూడకుండానే బాగలేదంట, లేదంట, ఈ మాటలతో ఈ నెగిటివ్ ఈ ప్రచారం ఎక్కువైపోయింది. కానీ ఇది వాస్తవం కాదు స్వామి. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి జనాలు బాగా వెళ్తున్నారు, చూస్తున్నారు, అందరూ ఆనందపడుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే మీకు తెలిసిందే, ప్రతి డైలాగ్ని కన్న తల్లిలా ప్రేమిస్తారు. సన్నివేశాన్ని అయితే తండ్రిలా దాన్ని బాధ్యత ఉంటాడు. అట్లాగే కథ విషయానికి వస్తే చంటి పిల్లోడిని పెంచి పోషించి పెద్దోడిని ఎట్ట చేసి ఎంత బాధ్యతగా ఉంటాడో అంత ఇదిగా. ఎందుకంటే ఆయన విద్వత్తు కానీ, ఆయనకున్న సాహిత్య విలువల్లో, ముఖ్యంగా ఆయన అది కుటుంబ విలువలు, మనుషుల మధ్య ఉండే బంధాలు కానీ, కుటుంబ విలువలు కానీ, ఓ సాంప్రదాయమైన వ్యవహారం కానీ, ఇవన్నీ ఆయన సినిమాల్లో బాగుంటాయి స్వామి. అటువంటి డైరెక్టర్ దర్శకత్వంలో మహేష్ బాబు గారిని కొత్తగా అసలు మీరు ఊహించరు. అట్లా ఉంటాడు మహేష్ బాబు గారు. అసలు ఇన్ని సినిమాల్లో ఒక లెక్క, ఇది సినిమాకు ఒక లెక్క. అంత బాగుంటుంది. అసలు అమ్మాయి శ్రీలీల పిల్ల అసలు మామూలు ఇరగది వీళ్ళ డ్యాన్స్లు. ఇక ప్రకాష్ రాజ్ అన్న గురించి చెప్పాలంటే ఇక చెప్పే పనిలే, అంత అద్భుతంగా ఉంటుంది సినిమా. సరదాగా సాగిపోతా అసలు వెన్నెల కిషోర్ గారు కానీ, ఈ అజయ్ కానీ, నాది హరిదాసు దాసుబావ, ఈ కానీ భలేగా ఉంటాయి ఎపిసోడ్లు అన్నీ కూడా సరదాగా ఉంటాయి స్వామి. ఎవరో కొంచెం గెట్టనోళ్ళలో లేకపోతే ఏందో తెలీదు, ఎవరి మీద ఉన్న కోపంతో ఇట్లా సినిమా డైరెక్టర్ని ఇట్లా ఇబ్బందికరంగా మాట్లాడడం, ఇట్లా చేయటం భావ్యం కాదేమో స్వామి. ఒకసారి ఆలోచించండి. మీరు ఇంటిల్లపాది సినిమాకి వెళ్ళి మీ ఇంట్లో చెల్లెళ్ళని కానీ, ఇంట్లో భార్య, పిల్లలు, వీళ్ళందరి కుటుంబ సభ్యులందరిని అడగండి, ఎట్లా ఉందో అడగండి సినిమా. అప్పుడు మీ కామెంట్లు చేయండి స్వామి. అంతేగాని చూడకుండానే బాగలేదంట, పోయిందంట, దొబ్బిందంట, ఇట్లాంటి మాటలు వద్దు స్వామి. ఇంకో విషయం, ఆయన ఎంత బాధ్యతగా ఉంటాడండి, ఎంతో కష్టపడి చేసే సినిమా. దాన్ని వ్యక్తిగతంగా హననం చేయడం అనేది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి స్వామి. డైరెక్టర్ గారిని కానీ ఆ మాటలు, ఎందుకంటే నిద్ర లేస్తే అందరి దీంట్లోని, ఈ బొచ్చులోని, ఈ ఫేస్బుక్లోనే మొత్తం అన్నీ ఉంటున్నాయి. ఆ కామెంట్లు కానీ డైరెక్టర్ గారిని వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా, అది ఏ డైరెక్టర్ని కూడా చేయకూడదు. ఎందుకంటే నేను ఒక నటుడిగా కదా ఆ సినిమాలో చేశానని చెప్పడం కాదు, మనలో ఒకడిగా, మీలో ఒకడిగా, ఒక ప్రేక్షకుడిగా అట్లా అనడం. బాగలేదంటే బాగలేదని ఒక విశ్లేషణ చేయాలి, అంతేగాని ఎట్టకారంగా, నీచంగా కొన్ని మాటలైతే భలే బాధేస్తుంది స్వామి. ఆ ప్లేస్లో మనం ఉంటే మనకు ఎంత బాధేస్తుందో ఒకసారి ఆలోచించుకోండి స్వామి. దయచేసి అట్లాంటి నెగిటివ్ కామెంట్లు ఒక డైరెక్టర్ని అట్లా మాట్లాడకూడదు స్వామి, ఒక హీరో గారిని అట్లా మాట్లాడకూడదు. దయచేసి ఎవరు కూడా మీరు చూడండి, సినిమాను చూడండి, ఇంటిల్లపాది వెళ్ళండి. సంక్రాంతికి ఎన్నో సినిమాలు రిలీజ్ అయిన, హనుమాన్ ఒకటి, మా వెంకటేష్ బాబు గారిది విక్టరీ,
ఇక మా నాగార్జున గారిది అయితే సామిరంగా అన్ని సరదాగా పోయే సినిమాలు చక్కగా అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది స్వామి. ఎందుకు స్వామి మీ కోపంలో అర్థం ఉండొచ్చు, ఎవరి మీదో మీ కోపం ఉంది, అవన్నీ ఉండయి, నా కోపానికి అర్థం ఉండొచ్చు, కానీ దీన్ని బలి చేయకూడదు. ఈ మన గుంటూరు కారాన్ని సినిమాని డైరెక్టర్ గారిని అంత ఇదిగా మాట్లాడడం కరెక్ట్ కాదేమో స్వామి. ఒకసారి ఆలోచించండి స్వామి. ఈ పండగ సందర్భంగా అందరు సరదాగా నవ్వుకోవచ్చు, భలే కామెడీగా ఉంటుంది సినిమా. ఏంది అందరికీ నచ్చాలని లేదు, కొందరు అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలు కూడా ఒక విమర్శనాత్మకంగా ఉండాలి, ఆలోచింపు చేసే విధంగా ఉండాలి, అంతేగాని వ్యక్తిత్వ హననం కింద ఓ డైరెక్టర్ని ఒక సినిమాని అంత ఇదిగా అంటాం కరెక్ట్ కాదేమో. ఒకసారి ఆలోచించండి స్వామి. నేను కోరుకునేది ఏంటంటే సినిమాని వెళ్ళండి, థియేటర్లకి వెళ్ళి అందరు కుటుంబ సభ్యులతో చూసి సరదాగా నవ్వుకోండి. ఆ నవ్వు రాలేదు, ఎంజాయ్ చేయలేదంటే అప్పుడు మీరు కామెంట్లు పెట్టిన పద్ధతి స్వామి. అది కూడా ఆరోగ్యపరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి కామెంట్లు కూడా, అంతేగాని ఇట్లా చేయొద్దు స్వామి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏ సినిమా అయినా కానీ, ఈ ఒక్క సినిమాని కాదు, ఏ సినిమా అయినా స్వామి మీ ఆనందం కోసం, మీ ఆహ్లాదం కోసం తీసేదే. ఎంతో కష్టపడి 24 క్రాఫ్ట్లు కష్టపడి చేసే సినిమా. ఆ షూటింగ్ అప్పుడు చూస్తే మీకు తెలియందేం లేదు, షూటింగ్ అప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎంత ఇది ఉంటుందో. సో ఒకసారి చూడంగానే చేతిలో ఉంది కదా అని చెప్పి టకటకన్నా నొక్కేసి పోయింది. బాధ ఏంటంటే చూడనోళ్ళు కూడా, థియేటర్కి వెళ్ళి చూడనోళ్ళు కూడా బాగలేదంట, అంట మొత్తం టామ్ అయిపోతుంది.